5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తిరుచి ఈస్ట్ నుంచి టీవీకే అధినేత విజయ్ నామినేషన్ దాఖలు చేయగా కేరళలో పోటాపోటీ యూడీఎఫ్, ఎల్డీఎఫ్ కూటములు మేనిఫెస్టోను విడుదల చేశాయి. అసోం బీజేపీపై రాహుల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అసోం, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. కేరళం 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార ఎల్డీఎఫ్, విపక్ష యూడీఎఫ్ కూటములు తమ తమ మేనిఫెస్టోను విడుదల చేశాయి. మొత్తం 60 పాయింట్లతో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉద్యోగాల్లో 50% మహిళలకు సంక్షేమం, అభివృద్ధి ఎజెండాగా ముందుకెళ్తున్నట్లు సీఎం విజయన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష కూటమి యూడీఎఫ్ కూడా ఓటర్లపై వరాల జల్లు కురిపించింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, సంక్షేమ పింఛన్లను 3000కు పెంచడం, కాలేజీలకు వెళ్లే విద్యార్థినులకు నెలకు 1000 రూపాయల ఆర్థిక సాయం వంటి హామీలను ఇచ్చింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మరోవైపు కేరళ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. Reflecting to the manifesto, we are providing guarantee for ladies, women. We are providing guarantee for elder people. We are guaranteeing pension for increase of pension through 3,000. We are guaranteeing for Women Chandi health insurance scheme up to 25 lakhs. తిరుచి ఈస్ట్ నుంచి టీవీకే అధినేత విజయ్ నామినేషన్ దాఖలు చేశారు. అరియమంగళం జోనల్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో ఆసక్తికర పరిణామం జరిగింది. ఓ జంట బైక్ పై నుంచి కింద పడిపోగానే విజయ్ వెంటనే వారి వద్దకు వెళ్లి అంబులెన్స్ లో పంపించారు. కరూర్ తొక్కిసలాట ఘటన, జననాయకం సినిమా విడుదల విషయంలో రాజకీయ కుట్రలపై విజయ్ ఆరోపించారు. బాధితులతో పాటు తనకు న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చేపాక్ ట్రిప్లికేన్ నుంచి తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ నామినేషన్ దాఖలు చేశారు. అసోం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచింది. బొకాజన్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ క్యాంపెయిన్ నిర్వహించారు. అసోం సీఎం హిమంత బిశ్వశర్మ దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన సీఎం అని ఆరోపించారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో కలిసి అసోం సీఎం ల్యాండ్ ఏటీఎం ను నడుపుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జుబిన్ గార్గ్ కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు. सीधा आपकी जमीन छीन कर उनको दे रहे हैं, जहां भी जाते हैं कुछ न कुछ आपसे छीन लेते हैं. असम में सिंडिकेट राज चलता है, ऊपर से ऑर्डर आता है दिल्ली से. जो भी अमित शाह जी चाहते हैं, नरेंद्र मोदी चाहते हैं, वो यहां होता है. బీజేపీ తరపున కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్, అసోంలో ప్రచారం చేశారు. భవానీపూర్ లో జరిగిన సమావేశంలో మమతా బెనర్జీపై నిప్పులు చెరిగారు. భవానీపూర్ లో బీజేపీ విజయం సాధిస్తే పశ్చిమ బెంగాల్ అభివృద్ధి ఇక్కడి నుంచే సాధ్యమవుతుందన్నారు. अगर भवानीपुर वाले एक ही सीट जिता दे तो परिवर्तन अपने आप हो जाएगा. अरे शुभेंदु दा हमारे नंदीग्राम से लड़ना चाहते थे. मैंने शुभेंदु दा को कहा था कि सिर्फ नंदीग्राम नहीं, ममता के घर में जाकर उसको हराना. అటు బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ ప్రచారాన్ని వేగవంతం చేశారు. సాగర్ దిఘీలో జరిగిన బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. సర్ విధుల్లో ఉన్న జ్యుడిషియల్ అధికారుల నిర్బంధంతో తమకు సంబంధం లేదన్నారు. గౌహతిలో జరిగిన ప్రచారంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. బెంగాల్ బొగ్గు స్కామ్ నకు సంబంధించి కోల్కతాతో పాటు పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇక శుక్రవారం నుంచి 3 రోజుల పాటు పుదుచ్చేరి, తమిళనాడులో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు.